మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి అమిత్ షా ఇవాళ మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు చేవెళ్ల పార్లమెంటు పరిధిలోని వికారాబాద్లో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. 11 గంటలకు నాగర్ కర్నూలు పార్లమెంటు పరిధిలోని వనపర్తిలో జరిగే సభలో ప్రసంగించనున్నారు. మరోవైపు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఇవాళ రాష్ట్రంలో పర్యటించనున్నారు. మరోసారి తెలంగాణకు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ పర్యటనకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజశేఖర్ అందిస్తారు. రాజశేఖర్, చెప్పండి. తెలంగాణలో బీజేపీ చెందినటువంటి అగ్రనాయకుల ప్రచార పర్వం కొనసాగుతుంది. వివిధ నాయకులు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన సీఎం కావచ్చు, అలాగే బీజేపీకి సంబంధించిన అగ్రనాయకులు ఎవరైతే అమిత్ షా, మోడీ, నడ్డా, రాజ్నాథ్ సింగ్ వీరందరికీ సంబంధించినటువంటి ప్రచార షెడ్యూల్ తెలంగాణ ఇంకా కొనసాగుతుంది. తాజాగా నిన్న కూడా మోడీ తెలంగాణ పర్యటనలో భాగంగా నిన్న ఎల్బీలో కూడా ఒక భారీ బహిరంగ సభ జరిగింది. దానిలో భాగంగా ఈ రోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఈ రోజు ఉదయం 9 గంటలకు చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి వికారాబాద్ లో ఒక భారీ బహిరంగ సభ ఉండబోతుంది. దీనిలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించున్నారు. దాని తర్వాత 11 గంటలకు నాగర్ కర్నూలు ఉన్నటువంటి పార్లమెంట్ నియోజకవర్గంలో వనపర్తిలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటూ ఒక భారీ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. అయితే ఈసారి మాత్రం గతంలో తెలంగాణ పర్యటన వచ్చినప్పుడు అమిత్ షా సిద్దిపేటలో మాట్లాడడం జరిగింది. సిద్దిపేటలో మాట్లాడినటువంటి విషయాలను కాంగ్రెస్ మార్పింగ్ చేసి ఒక వీడియోను రిలీజ్ చేయడం జరిగింది. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని చెప్పేసి అటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు, ఇద్దరు ప్రచారం చేయడం వల్ల బీజేపీకి కొంత మైనస్ జరిగిందని చెప్పుకోవచ్చు తెలంగాణలో, రాష్ట్ర దేశవ్యాప్తంగా. అయితే ఇదే విషయంపై కూడా గతంలో కర్ణాటకకు వెళ్ళినప్పుడు కూడా ఒక భారీ బహిరంగ సభలో అమిత్ షా ప్రస్తావించడం జరిగింది. ఎవరైతే మార్పింగ్ చేసి తప్పుడు వీడియోలు రిలీజ్ చేస్తున్నారో వాళ్ళపై కఠిన చర్యలు ఉంటాయి. అలాగే ఈ మార్పింగ్ వీడియో చేయడం కూడా దేశద్రోహంగా పరిగణిస్తున్నాము. దాని వెనుక ఎవరున్నా సరే వాళ్ళని కఠినంగా శిక్షిస్తామని చెప్పేసి కూడా అమిత్ షా చెప్పడం జరిగింది. దాని నేపథ్యంలో కూడా తర్వాత తెలంగాణకు ఢిల్లీ నోటీసు ఇవ్వడం జరిగింది. దానిపై కూడా ఇంకొక చర్య విచారణ కొనసాగుతుంది. దానిలో భాగంగా ఈ రోజు ఆయన వస్తున్నారు. మరి ఈ రోజు కూడా జరిగే మీటింగ్ విషయంపై ఏదైతే మార్పింగ్ వీడియో ఉందో దీనిపై కూడా ఆయన ఏమి స్పందిస్తారో కూడా తర్వాత ఉత్కంఠ కొనసాగుతుంది. మరొక వైపు ఈ రోజు ఎన్నికల ప్రచారం కూడా ముగియబోతుంది కాబట్టి త్వరగా ఈ మీటింగ్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ ఆయన ఢిల్లీ వెళ్ళి అక్కడ వర్చువల్ గా ఒక మీటింగ్ కూడా ఆయన కండక్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆయన త్వరగా ఈ రోజు మీటింగ్ చేసుకుని ఢిల్లీ వెళ్ళాలి. మరియు ఇతర పార్టీ ఏవైతే బీజేపీతో పాటుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మిగతా పార్టీలు కూడా ఈ రోజు ప్రచారం ముగించుకొని తమ కార్యక్రమాలు వేరే కార్యక్రమాలు చేసుకునే భాగంగా తొందరగా ఈ షెడ్యూల్ ముగించుకొని ఈ రోజు ఎన్నికల ప్రచారం ముగిసింది కాబట్టి ఆయా పార్టీలో తొందరగా ముగించే కార్యక్రమాలు మునిగి ఉన్నాయి. కాబట్టి అమిత్ షా ఈ రోజు ఏదైతే విషయం మార్పింగ్ సంబంధించిన విషయం మాట్లాడబోతున్నారో దానిపై కూడా కాంగ్రెస్ కు కౌంటర్ ఇచ్చే ఉద్దేశంతో కూడా వాళ్ళు రెడీగా ఉన్నారని తెలుస్తుంది. ఎందుకంటే మార్పింగ్ సంబంధించిన డ్యామేజ్ బీజేపీకి జరిగింది కాబట్టి దాన్ని కంట్రోల్ చేసే విషయం కావచ్చు, అలాగే దానికి సంబంధించిన పూర్తి హామీ ఎలాగైతే తెలంగాణ ప్రజలకు కావచ్చు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించిన ప్రజలకు కావచ్చు, ఓటర్స్ కావచ్చు, అమిత్ షా ఏమి హామీ ఇవ్వబోతున్నాడని చెప్పేసి ఆయన ఇచ్చే ప్రసంగం పైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బ్రాహ్మణి. ఓకే, థ్యాంక్ యూ రాజశేఖర్.